so cute, she's so hot, she's just awesome అని అంటున్నాడు మన ఆది. ఇంతకీ ఆ క్యూట్ హాట్ ఆసమ్ ఎవరు, ఎందుకు పాడుతున్నాడు, ఏం కాకుండా చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. చిన్నప్పటి నుంచి ఆది అనసూయ ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా. అనిపిస్తుంది. ఏమైంది అనసూయ? నా ట్యూబ్ ఏమో అటు వెళ్ళింది, నీ ట్యూబ్ ఏమో అక్కడే ఉంది. ఏ ట్యూబ్ ఎటు వెళ్ళినా రెండు చివరికి యూట్యూబ్కి వెళ్ళాల్సిందే కదా. నువ్వు నన్ను మోసం చేసావు అనసూయ. ఏం చేశాను? నేను సైకిల్ టైర్ ఒకటే వేసుకొని వచ్చాను, నువ్వు సైకిల్ టైర్ ట్రాక్టర్ టైర్ రెండు తీసుకొని వచ్చావు. హలో, ట్రాక్టర్ టైర్ కాదు, నా టచ్ అప్ మ్యాన్. నేను చిన్నప్పటి నుంచే టచ్ అప్పా. టచ్ అప్ చేయమంటావా తల్లి? తల్లే ఒరే, నువ్వు టచ్ అప్పా కట్టప్పా? ఎక్కువ చేస్తే పిండేస్తా. నువ్వు అటు వెళ్తే ప్రొడక్షన్ వాళ్ళు వండేస్తారు. ఆది, నాకు ఐస్ క్రీమ్ కావాలి. అనసూయ, నాకు చాక్లెట్ కావాలి. ఏది అడిగితే అది ఇస్తున్నావు. నేను ఇవన్నీ అడుగుతానని నీకు ముందే తెలుసా? నేను రాసి నాకు తెలియదు అనసూయ మాత్రం. ఆది, నేను ఈ చాక్లెట్ తినొచ్చా? తినకూడదు. ఎందుకు? ఆ రోజు కిట్ వాళ్ళకి కూడా అదే ఎక్కువ తేరాలు ఒకటే తెస్తారు. నువ్వు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నా? అంటే నా ఫ్యూచర్ నా చేతుల్లో లేదంతా ఈ తాయెత్తు చేతుల్లో ఉంది. ఏం తాయెత్తు? అదిరే అభి తాయెత్తని. అంత పవర్ఫులా? చాలా పవర్ఫుల్. నాకు ఒక్కడికే పని చేస్తుంది, ఆయనకు కూడా పని చేయదు అలాంటి తాయెత్తు. ఇంతకీ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను ఏమవుదాం అనుకుంటున్నానంటే పడ్డాయి క్లోజప్లు. చిన్న విషయానికి ఉన్న కెమెరాలు మొత్తం కవర్ చేసావంటే నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటాం. అవును, మన ఫ్రెండ్స్ ఏరి? వాళ్ళ కోసమే నేను చూస్తున్నా. ఫ్రెండ్స్ ఏరి? అబ్బా, తూనీగా పాటకు బొద్దింకా బొగడ రెండు కలిసి వచ్చినట్టుంది. మా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నా? నీ గురించి తెలియడానికి ఏమంటారా? నువ్వు యూట్యూబ్, అది గాలి తీసేసిన ట్యూబ్. అది ఎందుకలా అంటున్నావు? పాపం నీ ఫ్రెండ్ చూస్తే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. నీ కరోనా వైరస్ తెలుసా? అవును, చాలా డేంజర్. అంతకన్నా డేంజరస్. ఈడు దేనికంటే డేంజర్. అది ఎందుకు నవ్వుతుంది? అదే కరోనా వైరస్. కాస్త సిగ్గుపడుతుంది. అరే కాదు, ఆ? మన స్కూల్ లో కోడి తిరిగేది కదా, ఆ. దాన్ని ఎవడో కొట్టేహాడంట. అవునా? ఆహా. ఇదిగోండి, అందరూ ఈ డబ్బాలో డబ్బులేయండి. ఎందుకు? ఆ కోడిని కనిపెట్టడానిక? లేదు, పెద్దయ్యాక ఆడి కొనుక్కోవడానికి. అదంతా కాదా? అది ఆ. ఇప్పుడు మన స్కూల్ ముందు వాచ్మ్యాన్ పెట్టావనుకో, ఆ. ఇంకా పై ఏమి పోవు కదా. అనసూయ చాలా తెలివైంది కదరా. మరి ఎంత తెలివైంది కాకపోతే ఇక్కడ అక్కడ మేనేజ్ చేసి రెండు చోట్ల చేస్తది. అవును, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నాదేముందిలమ్మా, నన్ను చూసి ఎవడో ఒకడు ఏదో పోస్ట్ ఇస్తాడులే. ఏ పోస్ట్? చెక్ పోస్ట్ అని. శాంతి, టైం అవుతాంది, చెక్ పోస్ట్ పడతాది. సరే, అది ఆడుకుందామా? వద్దమ్మా, బట్టలు మురికైపోతాయి. మన అమ్మలు ఉన్నారు కదా ఉతకడానికి. టీవీలో వచ్చే యాడ్స్లో అయితే ఎంత మురికైనా కూడా నవ్వుతూ ఉతుకుతారు, కానీ మన దగ్గర అలా కాదు. ముందు మనం ఉతికి తర్వాత బట్టలు ఉతుకుతారు. పోనీ ఆది ఉస్కలో ఇల్లు కడతామా? ఇదైతే బాగుందా? ఇసుకలో ఇల్లు కట్టుకుందాం. నేను 3 అంతస్తుల మేడ కడతా. నీకంటే ఈవెంట్ కు 3 లక్షలు, 3 అంతస్తులు కడతా. మాకంటే 1 లక్షే. అరే మీరు కూడా కట్టుకోండి రా. నువ్వు ఇచ్చే పేమెంట్ కి ఇల్లు కూడానా? ఓ పని చేయండి, మొత్తం మీరే తీసి ఇల్లు కట్టుకోండి. నేను ఒక షెడ్ వేసుకుని అందులో బెడ్ వేసుకొని పడుకుంటా. సరే అనసూయ, నీకు ఒక విషయం చెప్పాలని. ఒక్క నిమిషం. ఏమైంది? టైం అవుతుంది, నేను రంగస్థలం మూవీకి వెళ్ళాలి. పద పద. ఏంటి చిన్నప్పుడే రంగస్థలమా? మరి పెద్ద అయ్యాక రంగమత్తగా చేసింది ఎవరు? సూర్యకాంతం అత్త. ఎవరు నువ్వు? నీకు అప్పుడే వేరే సినిమాకి వెళ్ళాలి నువ్వు. సరే, వేరే సినిమాకి టైం అవుతుంది. పద 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 పద. మళ్ళీ అనసూయని ఎప్పటికి కలవాలో ఏంటో. అనసూయ ఆదిలా కాలేజ్ డేస్. దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఆడింకా రాలేదేటి? ఫస్ట్ ఎంట్రీ నాకు ఇచ్చి ఆడింత లేట్ గా రాడే. ఏంటి పెద్దయ్యాక నేనే అది అనుకుంటున్నారు కదా? నువ్వు ఆది కాదు, సోది అని అందరికీ తెలుసులే కానీ పక్కరా.
అయినా ముందు మనం వచ్చి ఏళ్ళు రావాలి కదా. అంటే వీళ్ళిద్దరిలో అనసూయ క్యారెక్టర్ ని ఎవరిని పెట్టుంటాను అనే భయాన్ని వాళ్ళలో కలిగించడానికి. రాజుగారా నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రాజుగారు అయితే నువ్వేంటి, చెట్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు, చెట్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరికి లైన్ అయ్యాలో మాకు తెలియదా, మేము చూసుకోమా? ఈవిడే అనసూయ. హలో, నన్ను తక్కువ అంచనా వేయకండి. మొన్న హీరోయిన్ పోస్టర్ నా పోస్టర్ గోడ మీద పెడితే హీరోయిన్ మీద పిడక వేశారు, నా మీద ఎందుకు వేయలేదు? పిడక మీద మళ్ళీ పిడక ఎందుకు లేని వేయలేదు. అక్కడ రోజా గారు కూర్చున్నారు, ఇక్కడ అనసూయ గారు కూర్చున్నారు, ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది. ఆయన మనో గారు మనో గారు రాజు నా గారినే వంకే ఎందుకు అలా చూస్తున్నారు. చూస్తున్నారు? అబ్బా. రాత్రి ఆయన కల్లోకి వచ్చిన కాశ్మీరా నువ్వా కాదా అని చూస్తున్నాడు. అనసూయ వాళ్ళతో మనకు అనవసరం, మనకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ప్రేమలోకి వెళ్ళాలి. ప్రేమ గురించి నీకేం తెలీదా? అది ఆ. ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఎలా చెప్పాను? ఎలా చెప్పావో తెలుసా? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో తెలియదు. మరి ఇప్పుడు ఆ ప్రేమ నిరూపించడానికి వస్తున్నారు రాకెట్ రాగబట్టి మన టీం. అమ్మగారు నన్ను పిలవకుండా వచ్చేసారా? ఒరే టచ్ చెప్పు, చిన్నప్పుడు సొరచేపలో ఉండేవి తిన్నగా తిమ్మింగలా తయారయ్యో. మరీ అంత లావుగా లేనులేండి. నువ్వు క్యారవాన్ ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళావా? అబ్బే వెళ్ళండి. పట్టవు కూడా. ఓకే ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి. తినేటప్పుడు కూడా ఇలాగే కళ్ళు మూసుకొని మొత్తం ఇడే తినేస్తున్నట్టున్నాడు. ఇదిగో అనసూయ, ఇదిగో నీకేం కావాలి చెప్పు, ఏం కావాలని తీసుకొస్తా. కొండ మీద కోతిని తీసుకురావాలా, లేకపోతే కొండను తీసుకురావాలా, మరికొండను తీసుకురావాలా, ఏం కావాలి చెప్పు నీకు. అది నువ్వు ఈ ప్రేమ ధ్యాసలో పడి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడమే మర్చిపోయావు. నన్ను చూడు, ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నీకేంటమ్మా, నువ్వు ఒక స్మైల్ ఇస్తే ఇన్విజిలేటర్ స్లిప్ వేస్తాడు, మరి నేను ఇస్తే చెప్పేస్తాడు. నాకు బీపీ వస్తే ఏమొస్తుందో తెలుసా? కాలేజీకి ఓ రోజు సెలవు వస్తుంది. ఏంటి వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తున్నావు, నాకు కొంచెం లైన్ వేస్తున్నావు కదా. ఎవడు నువ్వు? పరదేశి. నువ్వు గుర్తుపట్టలేదా? మీరు గుర్తుపట్టారా? ఆవిడ గుర్తుపట్టి గొంతు కూడా పట్టేసింది అనిసార్లు చెప్పింది ఆవిడ. నాకు చెప్తాడు, నా పేరు చెప్పు అంటే చెప్పు. అనసూయ, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? ఈ అనసూయ ఎవ్వరికి పడదు. సరే అనసూయ వదిలే, నువ్వేనా పడతావా లేదా? ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వకు, మధ్య మధ్యలో అలాంటి నువ్వు వచ్చేస్తాను. నాలో అనసూయ క్యారెక్టర్ ని మాత్రమే అవునా? చూడు. ప్లీజ్ నా కోసం ప్లీజ్ అనసూయ. ఏంటది? అదే నేను అనసూయను పట్టుకున్నాను, నిన్ను కాదు. చెయ్యొదులు ఎవరు, నిన్న ఆవిడ? ఇద్దరిని. ఓహో, ఇద్దరిని వదిలేసి మేమని పట్టుకోవాలి? నన్ను పట్టుకో. టైం అయింది. టీవీలో సుమక్క ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి యాంకరింగ్ నేర్చుకోవాలి. బై బై. బాబు రే పరదేశి, నేను బాయేరా, డైలాగులు జరిగేది. చూడరా, నేను ప్రేమ అన్న ప్రతిసారి టైం అవుతుంది యాంకర్ అవ్వాలని వెళ్ళిపోతుంటది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైద్ది నాకు తెలుసు, మీ ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది కదా. మా ఏరియాలోకి ఐశ్వర్య ఇలా రాలా, ఆవిడ ఏరియాలోకి భరద్వాజ్ వచ్చాడు పెళ్ళయింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. దేవదాస్ సెలవు అదేమంటే ఎవడో సన్మానం చేసి సెలవులని తీసుకొచ్చారు. బొమ్మను చేసి ప్రాణం. మీరెవరా? మేము కూడా అనసూయని ఇష్టపడ్డామండి. అయ్యో రామచంద్ర, అందరికి అవే శాలువాలు. అన్ని సన్మాన సెలవులే. ఏంట్రా, ఏదో మనో గారి సింగింగ్ షోకి రోజా గారు రోడ్డు షోకి వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట? అంటే మీరంతా అనసూయ కోసం తిరిగిన వాళ్ళేనా? అవును సార్. మరి అనసూయ కోసం తిరిగినట్టు చూడండి, ఏదో క్యారెక్టర్ కోసం తిరిగినట్టు చూస్తారేంటి? ఇదెందుకు పంపించేద్దాం సార్. కుక్కను పంపించేస్తున్నారండి సార్. 2 కుక్కలు ఎందుకురా? అనసూయ కోసం నేను కోసుకుంటాను సార్. ఆ కోసుకున్నది మొహానికి పూసుకోరు, అప్పుడైనా కొంచెం ఎర్ర కనపడతావు. సార్, ఈ లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఓడు దేవదాసు కుక్క అంటా ఉంటారు కదా, అసలు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి సార్? ఏం లేదురా, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి మనల్ని పెళ్లి చేసుకుంటే మన కుక్క బతుకు, వేరే వాడిని పెళ్లి చేసుకుంటే కుక్కతో బతకాలి. అది చూసినా కుక్కే నువ్వే కుక్క, మొత్తానికి నువ్వే కుక్క. అసలు పెళ్లి అయిన తర్వాత అనసూయ ఎలా ఉందో ఏంటో. ఏది అనసూయ? చచ్చపోడేంటి ఊరంత అయ్యాడు. అనసూయ, నేను నీ దర్శనం కోసం వెయిట్ చేస్తుంటే ఏదో తిరుపతి దర్శనానికి వచ్చిన ఫ్యామిలీ లాగా చూపుతావేంటి? మా సంగతి ఏంటి ఇక్కడ? బేబీ వాట్ ఈస్ టాకింగ్? అనసూయకి పెళ్లి అయింది అనే బాధ కంటే భరద్వాజ్ గారి క్యారెక్టర్ వాడెందుకు చేస్తున్నాడనే బాధ ఎక్కువైందిరా. కాదు బేబీ, ఎవరు వీళ్ళందరూ ఇక్కడ బంద్ అవుతున్నారు? ఒకప్పుడు నేను రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఓహో, ఇప్పటికి సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడుతున్నారు? మేము నీతో కలలని కంటే నువ్వు పిల్లలకి అంటావు ఏమన్నా?
చిన్నప్పటి నుంచి నీ కోసం ఇంగ్లీష్ నేర్చుకోకుండా తెలుగు ఒకటే నేర్చుకున్నాను తెలుసా? ఎందుకు? తెలుగులో అయితే ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది వస్తుంది. ఇంగ్లీష్ లో అయితే ఏ అంటే అనసూయ, బి అంటే భరద్వాజ్ వస్తుంది. అందుకే నేర్చుకోలేదు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకపోతే పోలీసులను బట్టి మరి నెట్టిస్తా. పీసీఆర్ లో ఆయనే లేకపోతే నేను వాచ్మెన్ పెట్టి నెట్టించేవాడిని. అనసూయ ప్లీజ్ మా కోసం పక్క తప్పుకో. చూసావా మన బతుకులు క్లోజ్ అయినా ఆవిడ ఇంకా కెమెరా క్లోజ్ లో ఎత్తుకుంటుందిరా. ఇలాంటి రాస్కెల్స్ మనకు వద్దు, మనకి అనసూయ నా కోపం వస్తే మామూలుగా ఉండదు. నెక్స్ట్ స్కిట్ లో క్యారెక్టర్ పోద్ది, దానికంటే ఉండదు పో. శరత్ అంటున్నావా? ఆది గారు మీకు జబర్దస్త్ లో అవకాశం వచ్చిందండి. నాకా? అవునండి. కానీ నేను లవ్ ఫెయిల్యూర్ రా. ఈ జబర్దస్తులు ఇవి నా వల్ల కాదు ఇప్పుడు. అందులో యాంకర్ ఎవరో తెలుసా? ఎవరు? మన అనసూయ గారు. ఏంటి అనసూయ? మీరు అందరూ ఇవ్వండి. అలా లాస్ట్ స్టేజ్ వరకు ట్రై చేసి చివరికి ఈ స్టేజ్ మీద ఒకటయ్యారు ఆది అనసూయ. Thank you. ఆది థ్యాంక్ యూ యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. రోజా గారు భలే ఉంది. చిన్నప్పటి నుంచి తూనీగా నుంచి జబర్దస్త్ సెట్ వరకు. కానీ మధ్యలో వాళ్ళిద్దరు మీ ఫ్రెండ్స్ అంటేనే కొంచెం కష్టంగా ఉంది చూడటానికి. ఆయన భరద్వాజ్ క్యారెక్టర్ చేయమంటే ఆర్జీవి క్యారెక్టర్ చేస్తున్నాడు. కానీ చాలా చాలా సరదాగా ఉంది. Thank you, madam. నాకైతే నవ్వి పొట్టనొప్పి వచ్చేసి. Thank you. మన గారు ఆది గారు చిన్న వయసులో నుంచి ఆ ఎయిమ్ ని మాత్రం అలా మెయింటైన్ చేసుకొచ్చారు. ఆవిడ కూడా కరెక్ట్ గా అనసూయ గారి సిస్టర్ అంటే నమ్మొచ్చు. షీ లుక్స్ లైక్ ప్రజ్ఞా జైస్వాల్. అవును, పరదేశీ కరెంట్ షాక్ డాన్సులు. పరదేశి మాత్రం చూడు, నేను ఒక్కదాన్ని గుర్తించా పరదేశి. మళ్ళీ చెప్పారా? ఆల్ టుగెదర్ ఆ తాగుబోతుల క్యారెక్టర్స్ అంతమంది పాపం వెయిటింగ్. హ్యాట్స్ ఆఫ్ ఆది గారు.